రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్. మేము ఎక్సెల్ గూగుల్ చేస్తాం కానీ ఇవన్నీ మాకు తెలియదు అండి. రే 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 Fantastic, super, mind-blowing, unbelievable. తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు నోట్తోనే తీస్తారు ఏంటది? అవి నోట్తోనే తీస్తారు ఏంటది? తెల్లటి పొలం నల్లది నోట్తో తీస్తారా? సీతాఫలం. తెల్లటి పొలంలో నల్లటి గింజలు నోట్తోనే తీస్తారు. చెప్పండి. సీతాఫలకాయ. కరెక్ట్ ఆన్సర్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ అని 3 సార్లు చెప్పు. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ 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 రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ చెప్పండి మీరు. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ బ్రెడ్ కాదు బ్లడ్. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ ఒకసారి చెప్పలేకపోయారు 3 సార్లు. బ్లడ్ నేననేది. నాకంటే తెలియనోళ్ళుగా. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ బ్రెడ్ కాదు బ్లడ్. బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ బ్రెడ్ కాదు. రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ 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 బ్లడ్ రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ అయిపోయింది బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. అక్క నువ్వు చెప్పక్క ఈసా నువ్వు చెప్పక్క. రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్ రెడ్ బ్లడ్ బ్లూ బ్లడ్. స్పీడ్గా స్లో చెప్పాను. స్పీడ్గా చెప్పు. అంటే అది చెప్ప. నీ పేరేం పేరు అక్క? శ్రీ విద్య. అక్క కాదు ఏమనాలి? శ్రీ విద్య. శ్రీ విద్య. యూట్యూబ్ లో పడతారండి. ట్రైన్ వెనక ఎక్స్ మార్క్ అర్థం ఏంటి? ట్రైన్ వెనక ఎక్స్ మార్క్ అని ఎక్స్ మార్క్ ఎందుకు ఉంటుంది? దానికి అర్థం ఏంటి? ట్రైన్ వెనక ఎక్స్ మార్క్ ఉంటది కదా, దానికి అర్థం ఏంటి? చిల్లరగాడు చిన్న చిన్న ముచ్చట్లొద్దు. చెప్పు. దీనికి చెప్పు. ఆన్సర్ చెప్పు. ఏంటి క్వశ్చన్ ఏంటి? ట్రైన్ వెనక ఎక్స్ మార్క్ అర్థం అది ఎక్స్ప్రెస్ అని పెడతారేమో. ఎక్స్ అని. రాంగ్ ఆన్సర్. మేము ఎక్సెల్ గూగుల్ చేస్తాం కానీ ఇవన్నీ మాకు తెలియదు అండి. రే ఎక్స్ప్రెస్ డేంజర్. అదే లాస్ట్ భోగి అని. అదే లాస్ట్ భోగి అని. రైట్ ఆన్సర్. చూడలేదు నేను ఎప్పుడు. ట్రైన్ ఎక్కలేదు. ఇంకా లేవని ఎండని అర్థం అంతే. కరెక్ట్ ఆన్సర్. పాస్ పాస్ కాదు ఇంకోటి ఉంది అర్థం. నేను పాస్ అని చెప్పండి. అదే లాస్ట్ భోగి అని అర్థం. ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. చెప్పిన ఆన్సర్ అదే లాస్ట్ భోగి అని అర్థం. డివైడర్ మీద అదే ఏదో చేసి ఏం చేస్తా? అందరు చేసేది లైన్ గా పెద్ద డివైడర్ మేకే సీన్ అబ్బాయి చేస్తున్నాడు. చెయ్యి. రోడ్డు మీద డివైడర్ మీద చెయ్యి. పుషప్ చేస్తున్నాడు. అడిగాడు. Fantastic, super, mind-blowing, unbelievable. Once more. ఫోనా? హలో ఎవర్రా?
హలో ఎవరు? హలో ఎవరు? హలో చెప్పండి. మీకు పెద్ద ఫ్యాన్ అంటున్నా. థ్యాంక్స్ అండి. శ్రీవిద్యనే కదా? అవును. చూసాం, పొద్దున కూడా చూసాం మిమ్మల్ని. ఎక్కడ చూసారు పొద్దున? యూట్యూబ్ లో. యూట్యూబ్లోనా? నాశనం అయిపోతావురా. ఇప్పుడు మీ వీడియో వస్తావా? వీడియోనా? వీడియోలో వస్తావా అంటున్నా యూట్యూబ్ లో. వస్తుంది వీడియో. మమ్మల్ని కూడా పెడితే మేము చూసుకుంటాం. మా పేరు చెప్తారా? మీ పేరేంటి? ఏం పేరు చెప్తారు? మా పేరు చెప్తే హాయ్ చెప్పాలా? హాయ్. సాయి బాయ్. పృథ్వీ. క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? క్యాలిక్యులేటర్ ని తెలుగులో ఏమంటారు? చిక్కు రావట్లా. ఏ డాడీ తాత అదిగో వాడు చెప్తాడు. వాడు మీ డాడీ? డాడీ కాదు, వాడి డాడీ అని పేరు. ఏ డాడీ. చదువు గురించి అయితే చెప్పడం కష్టం. అమ్మ బాబాయ్. అక్క అక్క. క్యాలిక్యులేటర్. తెలుగులో క్యాలిక్యులేటర్ మీ అదే అంట. ఇంకోటి ఉంది చెప్పండి. కాదు ఇంకోటి ఉంది. తెలుగు చదువుకోలేదా? గణకాల తంత్రం. కాల యంత్రం. కాలయంత్రం. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మ్యాథ్స్ రాదు నాకు. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? తెలుగు వచ్చిగా మ్యాథ్స్ రాకపోతే? తెలుగు వచ్చు. తెలుగులో చెప్పు. ఏమంటారు తెలియదు తెలుగులో. లెక్కలు చూసే మిషన్. గణకాల యంత్రం. గగనయంత్రం. గణకాల యంత్రం. సారీ, గణనయంత్రం. ఇది కూడా రాగి చెప్పావు అక్క. సరే, క్యాలిక్యులేటర్ విన్నామండి చిన్నప్పటి నుంచి. గణకాల యంత్రం. టీవీ మధ్యలో ఏముంటుంది? టీవీకి మధ్యలో ఏముండిద్ది? టీవీ మధ్యలో తెర ఉండిద్ది, కనపడేది. తెర ఉండిద్ది. ఇంకోటి ఏముండిద్ది? గ్లాస్ ఉండిద్ది. ఫుల్ స్టాప్ ఉంటది. పాయింట్ ఫుల్ స్టాప్ ఉంటది. రాంగ్ ఆన్సర్. గ్యాప్ ఉంటది. రాంగ్ ఆన్సర్. చీకటి. హలో బ్రదర్, నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? టీవీ మధ్యలో యూ ఉండిద్ది అని అన్నాడు. యూ ఉండిద్దంట. మనుషుల్లో రోజు రోజు పెరిగిద్ది కానీ తగ్గదు. ఏంటది? ఏదో తేడా వయసు. వయసు అదేనా? వయసు, ఏజ్. ఒక మనిషి జీవితంలో ఎన్ని బర్త్డేస్ ఉంటాయి? ఒక మనిషి జీవితంలో ఎన్ని బర్త్డేస్ చేసుకుంటాడు? మనిషి బతికున్న కాలం ఎన్ని బర్త్డేస్ చేసుకుంటాడు? చేసుకోవాలనుకుంటే చేసుకుంటాం, లేదంటే లేదు. 70. అంతే. ఇంకెన్ని ఆన్సర్స్? నువ్వేం చేసుకుంటా అనుకుంటున్నావు? అంటే అది నా డెత్ వర్క్ చేసుకుంటాను. బతుకున్నంత రోజులు చేసుకుంటాడు కదా. నేను ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాను? నేను ఉన్నంత వరకు చేసుకుంటాను. ఆడిష్టం. చాలా రాంగ్ ఆన్సర్. అక్క క్యారెస్ తిన్నావా? టిఫిన్ తిన్నావా? ఇంకా లేదా? ఒక బర్త్డే ఉండేది, దాన్ని మళ్ళీ చేసుకుంటాం. నేను అంతే. నేను ఉన్నంత వరకు చేసుకుంటా. నాదేమీ లేదు. సరే ఆన్సర్ చెప్తానండి. ఒక బర్త్డేనే మళ్ళీ చేసుకుంటాం.